నమస్తే. ఒక ఇల్లు కొనాలని ఎక్కడో ఉండే ఆస్తులు అమ్మి ఆ ఇంటి పైన పెట్టుబడి పెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో అది పంట పొలమే కావచ్చు. కానీ లీగల్ లిటిగేషన్స్. సో, ఆ లిటిగేషన్స్ కోసం సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటాం. ఎందుకలా? ఏవైనా దోషాలుంటాయా? లేదంటే దోషాలుంటే వాటికి పరిష్కార మార్గాలేంటి? సో, ఇదే అంశం మాట్లాడదాం. ప్రెజెంట్ మనతోటి కోయదొర బ్రహ్మంరాజు గురువుగారు ఉన్నారు. గురుగారు నమస్తే. నమస్కారం. సో, జీవితంలో పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు చుట్టూ తిరగని జీవితాలే చాలా ప్రశాంతమైన జీవితాలు అంటుంటారు. వాస్తవం. సో, ఎక్కడో అమ్మి కష్టపడి ఒక ఇల్లో, లేదంటే ఒక పొలమో, ఒక జాగో, ఒక ఫ్లాటో ఏదో కొంటాం. కానీ లీగల్ లిటిగేషన్స్, తర్వాత కోర్టులు. వీటికి సమస్యలేంటి? దోషాలా? లేదంటే ఇంకేమైనా కారణాలా? కంపల్సరిగా ఒక ఇల్లు కొన్నామంటే మనం వాస్తువుని చూసుకుంటాం. ఒక ల్యాండ్ పంట పొలం కొన్నామంటే దాంట్లో ఉన్న సారాంశం, భూమిలో ఉన్న సారాన్ని గమనిస్తాం. ఒక ప్లాట్ కొనుక్కున్నామంటే అది మనకి రేపు పిల్లలకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనుకునే మనం డబ్బును ఖర్చు పెట్టో, లేకపోతే ఉన్న ఆస్తిని అమ్మో, లేకపోతే ఎక్కడో ఉన్న ఇల్లునో ప్లాట్నో అమ్మేసో ఇక్కడ కొనుక్కుంటాం మనం. అవును. అది కొనుక్కునే సందర్భాన్ని బట్టి హ్మ్. దాంట్లో కొన్ని లీగల్గా ఉంటాయి, కొన్ని ఇల్లీగల్గా ఉంటాయి హ్మ్. డాక్యుమెంట్స్. అందులో ఒక ముగ్గురు నలుగురు పార్ట్నర్షిప్తో ఉన్నాయి ప్లాట్లు ఉంటాయి, లేకుంటే ముగ్గురు నలుగురు చేతులు మారినవి ఉంటాయి. హ్మ్. దీంట్లో ఏంటంటే కొంతమంది సమస్యని మనం డబ్బు గురించి ఆశపడి కొంతమంది ఆలోచన చేసిన తర్వాత ఆ ప్లాటు ఆ విధానాన్ని రకరకాలుగా లీగల్గా ఉందని చెప్పేసి రకరకాలైన కేసులు పెట్టి అది కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. అది కొన్ని సమస్యలకి. ఇక కొన్నిటి అయితే వాస్తు ప్రభావం ఉంటుంది, కొన్నిటికి అయితే దోష బలాలు ఉంటాయి, కొన్నిటికి గ్రహాలు తిరుగుతుంటాయి, హ్మ్. కొన్నిటికి శక్తులు సంభవించి ఉంటాయి ఆ స్థానాల్లో. వాటిని కొనడం కాదు, అమ్మడం కూడా జరగనివ్వవు అవి. ఎందువల్లరా అంటే ఆస్తులు కొన్నావు ఓకే, ఆ ఆస్తులు కొన్న తర్వాత ఆ ల్యాండ్ కొన్న తర్వాత నీకు లేనిపోయిన సమస్యలను వచ్చి పడుతూనే ఉంటాయి. అవును. కనీసం మా ఇంట్లో ఉండలేని పరిస్థితులు. మనశ్శాంతి ఉండదు. మనం కొన్న కాంచి ఇది వచ్చిందా, లేకుంటే మన వాస్తు బాగలేదా, మన ఇంట్లో ఏం జరుగుతుందనే ఆలోచనలో ఉంటాడు వాడు. ఇది చేరుకునే సమయంలోనే సగం పోతాడు ఈ జీవితం. ఎందుకంటే అది అర్థమయ్యేసరికి వీడి జీవితంలో డబ్బు పోగొట్టుకుంటాడు, ఆస్తిని పోగొట్టుకుంటాడు, అనవసరంగా ఆ ఇల్లుని, ఆ ఆస్తిని, ఆ స్థలాన్ని, ఆ ల్యాండ్ని పోగొట్టుకుని పోతున్నాడు. అంటే దాంట్లో దోషాలతో పాటు గ్రహస్థితులు, దుష్టశక్తులు, చెడు గ్రహాలు, చేసిన చెడు ప్రభావాలు ఇవన్నీ ఆ స్థానంలో ఆక్రమించుంటాయి. దాంతోపాటు వాస్తు ప్రభావాలు కూడా కొన్ని ఉంటాయి. దాంతోపాటు కొన్ని ఆత్మలు కూడా దాంట్లో తిరుగుతుంటాయి. కొన్ని గ్రహాలు, కొన్ని మనిషి జీవిత ఆత్మలు అంటారు కదా, అవి కూడా కొంతమందికి ఆ స్థానాల బలాన్ని బట్టి తిరుగుతుంటాయి. దాంట్లో రూపాయి ఆదాయం రానివ్వు, ప్రశాంతత కలగనివ్వు, పెట్టుబడి పెట్టిన దానికంటే దాన్ని లాసుకే అమ్ముడుపోయేలాగా చేస్తుంటాయి. కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని సంవత్సరాల్లో ఆరోగ్యాలు కూడా నష్టపరిహారాలు వస్తుంటాయి అది కొన్న తర్వాత. అది గమనించుకోవాలి మానవుడు. మనం ఇది కొన్నాం, వెంటనే ఇది జరిగింది, దాని తర్వాత ఇంట్లో ఆరోగ్యం బాగాలేకుండా జరిగింది, తర్వాత ఇంకొకటికి యాక్సిడెంట్ అయ్యింది, ఇంకొకటి ఆస్తి విషయంలో ఇలా గొడవ అయింది, కోర్టు చుట్టూ తిరుగుతున్నాం అంటే ఈ లోపం అనేది ఎక్కడ ఉందా అని ఎత్తుక్కోవాలి. అది ఇల్లు కొన్న దాంట్లో లోపం ఉందా, లేకుంటే ఆ ఇంటి వాస్తువులో లోపం ఉందా, లేకుంటే దోష బలాలు ఉన్నాయా, గ్రహస్థితులు ఉన్నాయా అని గమనించుకోవాలి. అప్పుడు మాలాంటి స్వాముల్ని సంప్రదించేట్టుకైతే ఆ ల్యాండ్ కరెక్టేనా కాదా, దాని విస్తీర్ణాన్ని బట్టి, దాని విధానాన్ని బట్టి, దాంట్లో ఆ సంసారం చేయగలుగుతారా వీళ్ళు, చేయలేరా, దాన్ని బట్టి వీళ్ళు కొన్న పేరు బలాన్ని బట్టి దీంట్లో ఉన్న ప్రాబ్లం వాడి పేరు బలం మీదకి వచ్చి వాడి సంసారంలో సింగం భంగం చేస్తుందా, ఇది ఎందువల్ల జరుగుతుంది, ఇది ప్రకృతికి సంబంధించిందా, లేకుంటే వీడు కొని తెచ్చుకున్నదా, లేకుంటే ఇది గతంలోనే ఆ స్థితిలో ఆ స్థానంలో ఉండి వీడిని పీడిస్తుందా అనేది మనం గమనించి దానికి తగిన రెమెడీస్ చేస్తే ఖచ్చితంగా ఆ స్థానంలో పరిష్కారం దొరుకుతుంది. అక్కడుండి కూడా ఆ స్థానాన్ని పరిష్కారం చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి కూడా స్థానాన్ని పరిష్కారం చేసుకోవచ్చు, ఆ స్థానాన్ని మళ్ళీ రిటర్న్ అమ్మేసి కూడా దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు. ఏది చేయాలన్నా ప్రాబ్లం అనేది ఎతికినప్పుడు దానికి సొల్యూషన్ ఖచ్చితంగా ఎతికి చేస్తేనే ఖచ్చితంగా ఆ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. ప్రాబ్లం ఉందిలే, అది కొన్నాళ్ళకైనా సాల్వ్ అవుతుందిలే కదా అని నీ అంతరాత్మ అనిపించుకొని నీ మనసులో అనుకొని పోతే మాత్రానికి అది నువ్వు చేయలేని వాటన్నిటికీ దారి తీస్తుంది, నువ్వు చేయని నేరాన్ని కూడా మోపిస్తుంది. ఇవన్నీ కాకోకుండా ఆరోగ్య సమస్యలతో మనిషిని పడగొట్టేస్తుంది. దీని ఎఫెక్ట్ ఇంత దారుణంగా ఉంటుందని ఎవడు ఊహించాడు. ఎందువల్ల అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు పెద్దలు. రెండోది పెళ్లి చేసి చూస్తేనే బాధ్యతలు తెలుస్తాయి.
ఇల్లు కట్టి చూస్తేనే ఆ ఇంట్లో ఉన్న సమస్యలు ఏంటి అనేది బయటపడతాయి. అప్పటిదాకా జనాలకి తెలియవు. అదేవిధంగా సముద్రం లోతునైనా తెలుసుకోగలుగుతాం, సంసారాల లోతుని తెలుసుకోలేము. ఇల్లు కొన్నంత మాత్రాన, డబ్బు సంపాదించినంత మాత్రాన కాదు, ఆ ఇంట్లో గ్రహస్థితులు, వాస్తు ప్రభావం ఎలా ఉంది, ఆ ల్యాండ్ ప్రభావం ఎలా ఉందని తెలుసుకున్నవాడే గొప్ప ధన్యుడు. అలా లేకోకుండా మూర్ఖత్వంగా ఇది బాగుందిలే, అలంకరంగా ఉంది, ఇది కార్నర్ బిట్లే, మంచిగా ఉందిలే అని అనుకొని ఎట్టబడితే అటు చేయకూడదు. ఆ వాస్తు ప్రభావాన్ని చూడాలి. లేకుంటే ఆ ప్రభావం యజమాని మీద పడ్డా, సంపాదించిన సంపాదన సంకల్పం మీద పడ్డా, ఆ యజమానురాల మీద పడ్డా దాని ఎఫెక్టు చాలా పెద్దగా ఉంటుంది. దాని తర్వాత దీని మీద పడ్డ ఎఫెక్ట్, దాని ఇన్ఫాక్ట్ ఎలా ఉంటుందిరా అంటే మనిషి ప్రాణాలని తీసేంత స్థితికి వచ్చేస్తుంది. అంటే ఆ స్థానాల్లో ఉన్న దోష ప్రభావాల వల్ల మనిషి గతి స్థితులను తప్పించేస్తుంది. ఇటువంటి సమస్య మీకు ఎవరికైనా జరిగి ఉంటే, ఎక్కడైనా ఉండి ఉంటే, ల్యాండ్ విషయంలో ఏదైనా జరిగి ఉన్నా, ఇల్లు విషయంలో జరిగినా, దాన్ని అమ్ముకోవాలనుకున్నా, దాన్ని కొనుక్కోవాలనుకున్నా, ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నన్ను సంప్రదించండి. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరీగా దానికి తగిన పరిష్కారం అందిస్తా. సర్వే జన సుఖినో భవంతు.